ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటివరకు మనం రాజధాని అమరావతి గురించి మాట్లాడుతున్నామో, అటువంటి అమరావతిలో ఒక పూర్తి స్థాయి భవనం అయితే నిర్మాణం చేపట్టడం జరిగింది. దాని ప్రారంభోత్సవం కూడా ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా అయితే ప్రారంభించడం జరిగింది. సో గత కొద్ది రోజులుగా ఆ సిఆర్డీఏ భవనం రాయపూడికి దగ్గరగా ఏదైతే అమరావతి రైతులు భూములు ఇచ్చారో ఆ రైతులకు దగ్గరగా సిఆర్డీఏ భవనాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇక మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని హెచ్ఓడి కార్యాలయాలు కూడా ఈ సిఆర్డీఏ భవనం నుంచే కొనసాగుతాయి. ఒక రకంగా అమరావతిలో పూర్తి స్థాయిలో ప్రారంభించినటువంటి భవనంగా చెప్పుకోవచ్చు. మనకి సాధారణంగానే చంద్రబాబు గారు అంటే టెక్నాలజీ అంటేనే చంద్రబాబు గారు అంటాం. సో ఆ చంద్రబాబు గారి విజన్కు అద్దం పట్టేలా ఈరోజు ఆ సిఆర్డీఏ భవనాన్ని అయితే రూపొందించారు. వాస్తవానికి దాని విజువల్స్లో కన్నా ఇది ఎక్కడ భవనం అనేది చెప్పకుండా కేవలం విజువల్స్ మాత్రమే చూపిస్తే అదేదో సింగపూరో లేకపోతే మలేషియానో లేకపోతే ఎక్కడో యూఎస్లోనో ఒక పెద్ద సిటీలో తీసినటువంటి వీడియోలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేసినటువంటి బిల్డింగ్ ఇది. అంటే అమరావతి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది చంద్రబాబు గారు ఒక సిఆర్డీఏ బిల్డింగ్ ద్వారానే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారని చెప్పుకోవచ్చు. పైగా అమరావతి పేరులో మొదటి అక్షరం అయినటువంటి ఏ అనే అక్షరాన్ని ఈ బిల్డింగ్ మీద వచ్చే విధంగా డిజైన్ అయితే చేయడం జరిగింది. వాస్తవానికి ఇది నాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2017లో ప్రారంభమైంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిగా అన్ని ఆపేశారు. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులను శరవేగంగా పూర్తి చేసింది. ఒక విధంగా ఏంటంటే అమరావతి రైతుల సమస్యలు చెప్పుకోవటానికి కూడా ఈ బిల్డింగ్ ఇప్పుడు దగ్గరగా ఉంది. వాస్తవానికి ఇప్పటివరకు రైతులు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ప్రతిసారి విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. సో పైగా అమరావతి రైతుల సమస్యలు అనేవి చిన్న అధికారులు కాదు, అన్నీ కూడా పై స్థాయి అధికారులతో లింక్ అయి ఉన్నటువంటి సమస్యలే. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక అధికారం ఉన్న సమయంలో పనిగట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రైతులకు ఆ శ్రమ లేదు. వారి చెంతనే రాయపూడికి దగ్గరగా అమరావతి రైతులు ఎక్కడైతే భూములు ఇచ్చారో ఆ భూముల దగ్గరలోనే ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడంతో స్థానికంగా రైతులు తమ సమస్యలను ఇక నుంచి అయితే ఇక్కడైతే చెప్పుకోవచ్చు. అయితే కేవలం ఈ ఒక్క బిల్డింగే కాదు, దీనికి ఆనుకుని మరొక 4 బిల్డింగ్లు కూడా నిర్మించారు. వాస్తవానికి దీన్ని G+7లో అయితే నిర్మించారు. మొత్తంగా 4.32 ఎకరాల విస్తీర్ణంలో మొత్తంగా ఆ బిల్డింగ్ అయితే నిర్మాణం జరుగుతుంది. 7 ఫ్లోర్లు కూడా 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క ఫ్లోర్ని ఒక్కొక్క విభాగానికి కేటాయించారు. చివరి ఫ్లోర్లో అయితే నారాయణ గారి ఛాంబర్తో పాటు సిఆర్డీఏ కమిషనర్ ఛాంబర్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంది, ఒక 30 సెకండ్ల వీడియో ఒకసారి చూద్దాం. అంటే ఈ బిల్డింగ్ లోపల ఏ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఒక రకంగా ఇది భవిష్యత్తులో అమరావతి ఏ స్థాయిలో రూపుదిద్దుకుంటుంది అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా అయితే చెప్పొచ్చు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి, అంటే నైట్ లైటింగ్ వేళ అలా ఉంది చూడండి. ఇక్కడ ఏ అనే అక్షరం అయితే చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. దాన్ని ఆ విధంగా డిజైన్ చేశారు. సో చూడండి, అమరావతి మొత్తం లోపల ఇంటీరియర్ అంతా ఏ స్థాయిలో ఉందో కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది బయట ఏరియా ఇది. సో లోపల చూడవచ్చు మొత్తం ఏ స్థాయిలో ఉందో లోపల ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన ఆ పూర్తి వీడియోలు ఆల్రెడీ యూట్యూబ్లో కావచ్చు, ఛానల్స్లో కావచ్చు ఆల్రెడీ వస్తున్నాయి, అందులో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన ఇతర డీటెయిల్స్ని కూడా ఒకసారి చూద్దాం. అమరావతి కేంద్రంగా ఇక సిఆర్డీఏ పాలన, అమరావతి కేంద్రంగా ఇక పురపాలక పాలన ప్రారంభం కాబోతుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థతో సహా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేయాల్సిన అన్ని శాఖలు కూడా ఒకే భవనంలోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు గారు అయితే ఈరోజు ప్రారంభించబోతున్నట్టుగా అయితే వచ్చింది. సో రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ నుంచే సేవలు. అయితే కృష్ణా
జిల్లా ప్లానింగ్ అలాగే ఇంజనీరింగ్ విభాగాలు మాత్రం ప్రస్తుతానికి బెజవాడలోనే ఉంచుతున్నారు. అక్కడ ఒక అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి ఉండే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ లోన ఇక్కడ ఇంటీరియర్ చూడొచ్చు. సో ప్రధాన బిల్డింగ్ కానుకునే మరొక 4 బిల్డింగ్లు నిర్మించానని ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం. సో దీనికి పక్కనే మరొక 8 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతో కలిపి మరొక 4 బిల్డింగ్లు నిర్మించారు. ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి దాదాపుగా 41,500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. మొత్తంగా 4 బిల్డింగులు కలిపి 1,66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే నిర్మించారు. మొదటి భవనాన్ని టిడ్కోకి కేటాయించారు, అలాగే ఏపీయూపీఎఫ్ ఐడిసికి కేటాయించారు. తర్వాత రెండో భవనాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రేరా అప్లెట్ అలాగే గ్రీన్ కార్పొరేషన్ కేటాయించారు. మూడో భవనాన్ని టౌన్ ప్లానింగ్కి అయితే కేటాయించారు, డిటిసిపికి అయితే కేటాయించారు, రేరా కేటాయించారు. ఇక 4వ భవనాన్ని అయితే మొప్ప కేటాయించారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సిఆర్డిఏ భవనానికి ఆనుకునే మరొక 8 ఎకరాల్లో విత్ పార్కింగ్తో, అంటే భవిష్యత్తులో సిఆర్డిఏకి ఖచ్చితంగా రద్దీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రధాన కార్యాలయం కావడంతో పాటు ఇప్పుడు అమరావతి రైతులకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా ఎక్కడి నుంచే పరిష్కరించాల్సి ఉన్న నేపథ్యంలో దానికి రద్దీ కూడా పెరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పార్కింగ్తో కలిపి మరొక 4 భవనాలను అయితే నిర్మించడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా హెచ్ఆర్డిఏ ప్రధాన కార్యాలయంలోనే మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని హెచ్ఓడి విభాగాలు, అంటే ఇక నుంచి మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రతి విషయమైనా అది ఏ హెచ్ఓడితో ముడిపడి ఉన్నా ఇక్కడ సిఆర్డిఏ భవనానికి వస్తే సరిపోతుంది. ఎందుకంటే అక్కడొకళ్ళని పెడితే మళ్ళీ తర్వాత పరిపాలనా పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇది ఒకరితో మరొకరికి లింక్ అయి ఉన్న నేపథ్యంలో అందరినీ ఒకే చోట ఉంచాలనే ఉద్దేశంతో ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలోనే మున్సిపల్ శాఖకు చెందిన అన్ని హెచ్ఓడి కార్యాలయాలు పనిచేస్తాయి. సిఆర్డిఏ ప్రధాన భవనం E3N అనేది 11 రోడ్ల జంక్షన్ దగ్గర అయితే రాయపూడిలో మొత్తంగా 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 విధానం నిర్మించారు. మొత్తంగా 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే దీన్ని నిర్మించారు. ప్రధాన భవనం 0.73 ఎకరాలు అయితే గ్రీన్ జోన్, దీంట్లో కూడా మళ్ళీ గ్రీన్ జోన్ అనేది 0.88 ఎకరాలు, పార్కింగ్ ఏరియా 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ వచ్చేటప్పటికి 0.96 ఎకరాలు, అంటే దాదాపు ఎకరం. ఇక ఎన్టీపీ వచ్చేటప్పటికి 0.39 ఎకరాల్లో అయితే నిర్మాణం చేశారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సకల హంగులతో సిఆర్డిఏ భవనం అని చెప్పి చెప్పడం జరిగింది. సోమవారం ప్రారంభం కాబోయేది, ఇది ఆదివారం రాత్రి తీసినటువంటి ఫోటో లైటింగ్ లో. ఇక అణువణువు స్ఫూర్తి అని చెప్పి భవనంలో అడుగు పెట్టగానే ఒక బుద్ధుడి విగ్రహంతో అయితే ఎంట్రన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసే ఈ ఇంటీరియర్ అంతా కూడా సిఆర్డిఏ భవనం లోపల ఉన్నటువంటి ఇంటీరియర్లు. మీకు దీనికంటే వీడియోస్లో చూస్తే అందులో ఏ స్థాయిలో ఇంటీరియర్ని డెవలప్ చేశారనేది మీకు అర్థమవుతుంది. నేను ఇందాకే చెప్పా, అది ఎక్కడ భవనం అనేది మీకు చెప్పకుండా కేవలం వీడియో మాత్రం వేసి చూపిస్తే ఇదేదో ఫారెన్లో తీసిన వీడియో లాగా మీరు ఫీల్ అవుతారు, ఫారెన్లో ఏదో ఒక బిల్డింగ్ లాగా మీరు ఫీల్ అవుతారు. కానీ ఆ బిల్డింగ్ మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి సిఆర్డిఏ బిల్డింగు. చంద్రబాబు గారి పనితనం ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో అమరావతి ఏ స్థాయిలో డెవలప్ కాబోతుంది. చంద్రబాబు గారు సాధారణంగా ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఆయన చాలా 1కు 1 సార్లు ఆలోచిస్తారు. వాస్తవానికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ను కూడా గతంలో ప్రజల అభిప్రాయాన్ని తీసుకున్నారు, ఓపెన్గా ఆన్లైన్లో పెట్టి ఓటింగ్ ద్వారా పెట్టి 2-3 నమూనాలు పెట్టి ఏ నమూనాకి ప్రజలు ఎక్కువ ఆమోదం తెలుపుతారో ఆ నమూనానే తీసుకుంటామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అప్పట్లో ఈ నమూనాకి ప్రజలు ఆమోదం తెలుపడంతో 2017లో ఈ నమూనాతో పనులు అయితే ప్రారంభించడం జరిగింది. సో అలాగే మిగతా బిల్డింగ్స్ కూడా, అటు సెక్రటరేట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇతర అసెంబ్లీ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు గారు ఆన్లైన్ ద్వారా ఉంచి ప్రజల అభిప్రాయం తీసుకుని మెజారిటీ ప్రజలు దేనికైతే ఆమోదం తెలుపుతారో ఆ నమూనానే ఫైనల్ చేయడం కూడా జరిగింది. అంటే ఇదేదో చంద్రబాబు గారు కూర్చునే లేకపోతే ఇంకో నలుగురు కూర్చునో వాళ్ళ కంటికి నచ్చిన బిల్డింగ్ తీసుకోవాలా. సో ఆ స్థాయిలో అంటే చంద్రబాబు గారు ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేశారు, వారి నిర్ణయాన్ని కూడా అమల్లోకి తీసుకున్నారు. సో ఆ రోజు సిఆర్డిఏ భవనాన్ని ప్రజలు ఆమోదించిన నేపథ్యంలో 2017లో ప్రారంభించారు. ఇప్పుడు వాస్తవానికి అది మొన్న టర్మ్ చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యుండే వెంటనే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయ్యుంటే 2019-20 నాటికే అది దాదాపుగా ఓపెన్ అయిపోయేది. బట్ జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల ఇది పూర్తిగా నిరుపయోగం మార్చేసి, జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా ఏం కట్టారు అంటారు కదా. సో జగన్మోహన్ రెడ్డి మరి కళ్ళు పెట్టి చూడాలి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి వెళ్ళి దాన్ని విజిట్ చేయొచ్చు, భవనం లోపల ఎలా ఉందనేది జగన్మోహన్ రెడ్డి కూడా విజిట్ చేయొచ్చు. రాజధాని అమరావతిలో సకల హంగులతో సిద్ధమైన సిఆర్డిఏ భవనం నేడు ప్రారంభం కానుంది. G+7గా నిర్మించినటువంటి ఈ భవనంలో శాఖల వారీగా ఏది దేనికి కేటాయించారనేది ఇక్కడ ఇచ్చారు.
గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి రిసెప్షను, పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్, అలాగే రెస్టారెంట్, బ్యాంక్, ఏఐ కమాండ్ సెంటరు. ఇక ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి కాన్ఫరెన్స్ హాలు, సెకండ్ ఫ్లోరు అలాగే థర్డ్ ఫ్లోర్ ఈ రెండు కూడా సిఆర్డిఏ కార్యాలయానికి సంబంధించిన వాటికి కేటాయించారు. ఇక ఫోర్త్ ఫ్లోర్లకు వచ్చేటప్పటికి పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం అయితే ఫోర్త్ ఫ్లోర్లో పెట్టారు. ఫిఫ్త్ ఫ్లోర్లో సిఆర్డిఏ కార్యాలయం ఉంది. ఇక సిక్స్త్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని అయితే సిక్స్త్ ఫ్లోర్లో పెట్టారు. ఇక సెవెంత్ ఫ్లోర్లోకి వచ్చేటప్పటికి మంత్రి నారాయణ గారి ఛాంబర్తో పాటు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే ప్రజారోగ్య ఇంజనీరింగ్ ఈఎన్సి, అలాగే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాలు ఇవన్నీ కూడా సెవెంత్ ఫ్లోర్లో అయితే పెట్టడం జరిగింది. మొత్తం కార్యాలయ ప్రాంగణంలో 4029 చదరపు అడుగుల్లో సంపు, పంప్ హౌస్, నీటి శుద్ధి కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 5000 చదరపు అడుగుల్లో డ్రైవర్ లాంజు, 752 చదరపు అడుగుల్లో భద్రతా సిబ్బంది గది, 11,745 చదరపు అడుగుల్లో యుటిలిటీ బ్లాకు, 21,765 చదరపు అడుగుల్లో ఎక్స్టర్నల్ బ్లాకు, మొత్తం 7 లిఫ్టులు అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 8 మందిని తీసుకెళ్లే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంది. పార్కింగ్ కూడా దాదాపుగా 174 చక్ర అంటే వాహనాలు అంటే కార్లు కానీ ఇతర పెద్ద వాహనాలు నిలుపుకోవడానికి, అలాగే మరొక 170 చక్ర అంటే బైక్స్ ఒక 170 నిలపడానికి సరిపడగా కార్యాలయం వద్ద, ఇతర పార్కింగ్ కాకుండా ఈ కార్యాలయం వద్ద నిలపడానికి అయితే ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన కార్యాలయం పక్కనే మరొక 8 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతో కలిపి మొత్తం 4 భవనాలు నిర్మించారు. ఇందాకే చెప్పుకున్న ఒక్కొక్క భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించారు. దానికి ఏది ఎక్కడ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఏది ఏదేమైనా మొత్తంగా అమరావతిలో తొలి పూర్తి స్థాయి బిల్డింగ్ అయితే మనం సిఆర్డిఏ భవనాన్ని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి అమరావతికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ సిఆర్డిఏ భవనం నుంచే పర్యవేక్షించనున్నారు. ఇది కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం కావడంతో ఇక అమరావతి పనులు మరింత వేగవంతం అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.